వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే నిజమైనటువంటి దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేసేటువంటి పరిస్థితి లేకుండా సాక్ష్యాలను ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటం, డిస్ట్రాయ్ చేయటం జరిగింది. సుగాలి ప్రీతి అంశంలో కూడా ఇదే జరిగింది. అందువల్ల వారికి మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చినా న్యాయం చేయలేకపోతున్నాం. గడిచిన 5 ఏళ్లలో సాక్ష్యాలను మార్చేశారు, సాక్ష్యాలని నాశనం చేశారని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దీనికి మీ ఒపీనియన్ ఏంటి? సుగాలి ప్రీతి ఇన్సిడెంట్స్ జరిగింది 2017 ఆగస్టు. అప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది సార్. 2017 ఆగస్టు నుంచి 2019 ప్రభుత్వం మారే అప్పటికి 21 నెలల కాలాల పాటు తెలుగుదేశం పార్టీ ఉండింది. తెలుగుదేశం పార్టీకి యాక్షన్ తీసుకోవడానికి 21 నెలల కాలం సరిపోదా సార్? నేను అడుగుతున్నా. ఈయనకి మతి స్థిమితం పోయి మాట్లాడడం తప్ప, ఏదో రాజుల లెక్క, వీళ్ళ అన్నదమ్ములంతా ఒక రాజుల లెక్క మాట్లాడడం తప్ప 21 నెలల కాలం సరిపోదా? ఆ రోజు ఆ ప్రభుత్వమే దాన్ని తారుమారు చేసింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సాక్ష్యాధారాలన్నీ ఎప్పుడు తారుమారు అయినాయి? అది 2017 ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నెలలకే అక్కడ తెలుగుదేశం పార్టీ తారుమారు చేసి పెట్టింది. అక్కడ ఎటువంటి పరిస్థితులకి సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయం చేయలేదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా డెప్త్ గా మీరు ఎందుకు చేయొచ్చు? ఇప్పుడు బాధితురాలు తల్లి ఎవరైతే సాక్ష్యాధారాలతో పాటు ఆమె ముందు గతంలో ఉన్నాయని చూపిస్తుంది కదా, పలానా వ్యక్తుల పేర్లు కూడా చెప్తుంది కదా. మీరు కనీసం ఈ రోజు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఆ పేర్లు ప్రస్తావించారా? పలానా వ్యక్తి, పలానా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ బిడ్డలు ఈ విధంగా చేశారు అని ఎందుకు మీరు పేర్లు బయట ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు? ఆ తల్లి చెప్తానే ఉంది కదా. ఆ పేర్లు ఏదైతే వాళ్ళు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళ పేర్లు ఆ తల్లి ప్రస్తావించినప్పుడు దాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత దమ్ము ధైర్యం లేనప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు వాడుకోవడం ఎంతవరకు సమంజసం? అదే విధంగా వైఎస్ వివేక గారి హత్య కేసు అది కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా, ఏ విలేకరుల సమావేశం మీరు పెట్టినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావించకుండా, ఆయన్ని తిట్టకుండా, ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా. మరి అంత కక్ష ఉన్నప్పుడు ఆ కేసుని నిజంగా మీ చేతులు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా వచ్చి, ఏం చేస్తున్నారు మీరు? ఏం తారుమారైన ఆడ వ్యక్తుల మీద ఎవరు అనుమానాలు, ఆ వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించలేకపోతున్నారు? మేము గట్టిగా అడిగితే ఈరోజు మీరు ఏం చేసేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే చేస్తే తీగ లాగితే డొంకంతా బయటపడుతుంది సార్. డొంక బయటపడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతాయి. తెలుగుదేశం పార్టీకి ఏదైనా నొప్పి కలగకూడదు, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుచరుడుగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే చదవడం ఈయన పూర్తిగా అనుసరించేటువంటి వ్యక్తి. ఇంకొక విషయం కూడా, అక్కడ ఎక్కడో వాళ్ళ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల ఇబ్బందులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు చచ్చిపోతే కూడా దాని గురించి కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, లేదంటే ఇబ్బంది రాకముందే వచ్చినట్టు ఊహించుకొని మాట్లాడేటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. దీని మీద 2-3 ఇన్సిడెంట్లు. నెల్లూరు జిల్లా, అదేవిధంగా మచిలీపట్నం, కాళహస్తి 3 దగ్గర జనసేన పార్టీ కార్యకర్తలు ఇల్లులు కొట్టారు. మాట్లాడారా? అదే రైల్వే కోడుకు సంబంధించినటువంటి ఈయన ఎమ్మెల్యే ఉన్న అరవ శ్రీధర్ గారు ఒక అమ్మాయిని ఈ విధంగా వాడుకొని వదిలేస్తే నడి రోడ్డు మీద తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి కొడితే దాని మీద ఎక్కడైనా నేను మాట్లాడారా? అదే విధంగా భీమవరానికి సంబంధించి ఒక జెడ్పీటీ సర్పంచ్, సర్పంచ్ జెడ్పీటీసీ, ఆయన చేతిలో బాధితురాలైన ఒక మహిళ వచ్చి నేను అన్యాయం అయిపోయాను ఒక జనసేన పార్టీ నాయకుడు వల్ల అని చెప్పి దాని గురించి అక్కడ నేను మాట్లాడినా. ఈయన మాట్లాడేదంతా ఏదంటే హుండీ నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి జరిగిపోయింది, వాడు ఏం జరగకపోయినా దాడి అని చెప్పేసి ఈయన ముందుకు వచ్చేస్తాడు విలేకరులను పిలిపించుకొని. అదే విధంగా దాని తర్వాత ఇంకోటి ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి జరగనప్పటికీ కూడా ఈ దాడి జరిగిపోయింది, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదో అక్కడ ప్రశ్నించడానికి, రాధాకృష్ణ గారిని ప్రశ్నించడానికి వెళ్తేనే ఈయనకేదో డ్యామేజ్ జరిగిపోయినట్టు, పగలు కొట్టేసినట్టు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి కూడా మేకప్ అనే మాట రాగానే ఈయన వెంటనే ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడడం తప్పు. గతంలో ఈయన ఎన్నిసార్లు మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి? రోజా గారి గురించి ఈయన ఏం మాట్లాడారు? ఆ రోజా గారి గురించి వీళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు? మహిళల్ని కించపరుస్తూ దెందులూరు ఎమ్మెల్యే ఇంతకుముందు ఆయన ఏం ఇవన్నీ ఇలా కనిపించవు సార్. తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూసుకోవడం పవన్ కళ్యాణ్ గారి పని, మెయిన్ ఎజెండా. కాబట్టే ఆయన ఈ రోజు ఈ కేసులన్నిటి కూడా లాగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూసాలు కదిలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నెట్టేయడం, తారుమారు చేస్తే పోలీసు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు తీసుకొస్తారు సార్? ఎలాంటి కేసులు ఛేదించలేదు మన భారతదేశంలో ఎటువంటి మర్డర్ కేసులు ఛేదించినటువంటి భారతదేశం, అటువంటి గట్టి పోలీసు వ్యవస్థ, సిబిఐ వ్యవస్థ మనకు ఉన్నప్పుడు దాన్ని వాడుకొని వీళ్ళు నిజంగా ఇప్పుడు దాని ఎందుకు ఇంకా రుద్దడం ఎందుకు? 2 సంవత్సరాల అధికారం, ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు. 3 సంవత్సరాలు గట్టిగా చేసి
వాళ్ళకి విచారణకు పిలిపించి వాళ్ళని గట్టిగా పట్టుకోమంటే కేసు పట్టుకోరా? కాకపోతే అక్కడ చిన్న లింక్ ఉంది సార్. అది లాగితే, ఆ తీగ లాగితే తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతాయి, నిజాలు బయటపడతాయి. అలా జరగకూడదు అంటే ఆ కేసుకు ముందుకెళ్ళకూడదు, అలా జరగకూడదు అంటే ఆ కేసులు ముందుకెళ్ళకూడదు. ఆ కేసులు ముందుకెళ్ళకుండా ఉండాలా. కానీ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రజలకు ఏం చెప్పాలంటే దాంట్లో తారుమారు అయిపోయి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడం ఎజెండాగా ముందుకు పోతున్నారు ఈ పవన్ కళ్యాణ్ అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. సార్, చివరిగా ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు చివరిగా మాట్లాడింది ఏంటి అంటే, రేపటి నుంచి వైసీపీ గూండాలకు తాట తీస్తాను నేను అని చెప్పారు. సీఎంకి కూడా నేను చెప్పేదేం లేదు, ఆయనతో చర్చించను, వివరణ ఇవ్వను, నేను ఏది తప్పనుకుంటే దాని మీద నేను ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతాను, మన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా నోరు తెరిచి మాట్లాడాలి, మీరు కులాన్ని వెనకేసుకురావద్దు, తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి, మనకి దేశ సమగ్రత ముఖ్యం, దేశం తర్వాతే ఎవరైనా సరే, సో నేను మాట్లాడతాను, మీరు మాట్లాడేవండి, నా దాకా ఏది తీసుకురావద్దు అని ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని దీంట్లో 2 అంశాలు చూడండి సార్. దీంట్లో 2 అంశాల కింద మనం మాట్లాడచ్చు. మొట్టమొదటి, నేను తొక్కిపెట్టి నారతిస్తా అంటే ముందు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ శాఖో చెప్పాలి. నేను ముందు ఈయన శాఖ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ రేపు ఏదన్నా జరిగి ప్రశ్నించినప్పుడు నాకు ఆ శాఖకి సంబంధం లేదు, నేనేం చేయలేను అని చెప్పి మాట మార్చేటువంటి వ్యక్తి ఊసర వెళ్ళి. అందుకే ముందు నేను పోలీస్ శాఖ లేదంటే న్యాయస్థానంలో సంబంధించినటువంటి ఏమన్నా జడ్జా తొక్కిపెట్టి నారదీసి వాళ్ళకి శిక్షలు వేయడానికి, లేదంటే పోలీసా ఏమైనా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ కింద ముందు ఏదన్నా ఆయన సమస్య పరిష్కరించమని ఆయన దాకా వెళ్తే ముందు గతంలో ఎలక్షన్ లో చూసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గతం ఎలక్షన్ లో సుగాలి ప్రీతికి తొలి సంతకం అన్నాడు, తర్వాత తీరా తీసుకొచ్చేసరికి అది నా పరిధిలో లేదు అన్నాడు. అట్లాగే ఇప్పుడు ఈయన ఏ శాఖకు సంబంధించిన వ్యక్తో ముందు అది ఫస్ట్ స్పష్టం చేసి చెప్పాలి. అప్పుడు ఇట్లాంటి సినిమా డైలాగులు చెప్తే బాగుంటాయి. తొక్కి పెట్టి నారకిస్తా అంటే సార్ ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. సింపుల్ సార్, దానికి సింపుల్ ఆన్సర్. ముందు ఈయన శాఖ ఏదో స్పష్టం చేసి చెప్పాలా. తొక్కి పెట్టి నారతిస్తామని ఈ స్టేట్మెంట్ ని రెండో విధంగా ఏ విధంగా చూడాలంటే మళ్ళీ యువతను రెచ్చగొట్టడం. ఇక్కడ ఇటువంటి మాటలు నేను డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలా రెచ్చగొడితే ఆయన ఎదురుగా కూర్చున్న యువత మొత్తం నిజంగా మా అన్న పవన్ కళ్యాణ్ గారే తొక్కిపెట్టి నారతిస్తా అన్నప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకేస్తే తప్పేంటి, మనం కూడా పోయి తంతే తప్పేంటి, మనం కూడా కొడితే తప్పే. వాళ్ళ ఆవేశానికి గురై కొడతారు సార్, వాళ్ళకి ఆవేశానికి గురై గొడవలు పోతారు, తన్నులు తింటారు, కేసులు పెట్టించుకుంటారు. ఈ రోజు మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులు ఎందుకు కొట్టించుకోవట్లయినా, కేసులు ఎందుకు అంతే నీ దగ్గర దమ్ము ధైర్యాలు అన్నీ ఉంటే తెలుగుదేశం పార్టీ గతంలో పడ్డ కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి నాయకులు అన్ని కొట్టించుకొని బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. మరి జనసేన పార్టీని నమ్ముకొని మీ మాటలు నమ్ముకొని మీరు రెచ్చిపోమన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయి ఈరోజు కేసులు పడి గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పాప కుళ్ళిపోతున్నారు కోర్టులు చుట్టూ తిరిగి. మరి వాళ్ళకి ఏం చెప్తాడు ఈయన, వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? ఇట్లాంటి మాటలు మాట్లాడబట్టే కదా వాళ్ళ జీవితాలు సంకనాకపోతున్నాయి. ఈయన కొట్టేది లేదు, ఏం లేదు సార్. నేను సింపుల్ దీనికి ఒకటే ఆన్సర్, అరిచే కుక్క కరవదు. ఓకే, థ్యాంక్ యూ సార్.